హలో అండి, నా పేరు మోజెస్ సిరాజ్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. స్టడీస్ చదివే వాళ్ళకి మేజర్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని నాకు కూడా ఈ డౌటు నేను చదువు అంతట్లో ఉంది. 20 years దాకా డిగ్రీ కంప్లీట్ చేసే వరకు నాకు ఈ డౌట్ ఉండేది. అందుకే అంత చదువుని ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, సిలబస్కి, స్టడీకి. అంతేకాకుండా ఇప్పుడు నేను 23 అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాను సిఏకి. ఇప్పుడు 25 లాస్ట్ డిసెంబర్ నుండి 2025 ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్ రాస్తాను. 2025లో స్టడీ అసలు ఏమీ రాని దగ్గర నుండి స్క్రాచ్ నుండి మొదలుపెట్టి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ మేలో అటెంప్ట్ చేస్తాను. నేను తెలుసుకుంది ఏంటంటే సిఏ ఎన్ని ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, వీటన్నిటి ద్వారా ఈ సిస్టము మన ఎగ్జామ్స్కి మనం నేర్చుకుండి ఫుల్ఫిల్మెంట్ చేయదు. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనం రియల్గా వెళ్ళి అవి దానికి రిలేటెడ్ ఫీల్డ్స్లోకి వెళ్తే తప్ప ఆ స్టడీకి ప్రతిదీ నాలెడ్జ్ ఫుల్లీ అక్వైర్ చేయలేము మనం. అందుకని అసలు స్టడీని మనం ఎలా ఆలోచించాలంటే, ఎలా తీసుకోవాలంటే, థియరిటికల్ నాలెడ్జ్ కాలేజ్లో చెప్తారు. ఆ కాలేజ్లో చెప్పేది మనకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి యూస్ అవ్వదు. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎగ్జామ్ వెయిటేజ్, దాని మెథడ్స్ ఇవి చదివి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, ఎగ్జామ్ వెయిటేజ్, ఆ సిలబస్, టెస్ట్ పేపర్స్ ఇవన్నీ ఫాలో అయితే మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి యూజ్ అయ్యిద్ది. ఈ థియరీ మరి అలాగే చెప్పొచ్చు కదా, ఎగ్జామ్ క్రాక్ అయ్యేటట్టు చెప్పొచ్చు కదా కాలేజ్లో అంటే, నాకు తెలిసి అలాగా ఆస్కారం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది థియరీ నాలెడ్జ్ ఏంటంటే, తర్వాత మనం ఫస్ట్ థియరీ నాలెడ్జ్ నేర్చుకుంటాం, తర్వాత అది అమలు చేస్తాం, ఆచరణలో పెడతాం. ఎక్కడ ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు కానీ, సిఏ కాబట్టి ఆర్టికల్షిప్కి వెళ్ళినప్పుడు కానీ. అప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఏంటంటే ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాం, తర్వాత అవి ఒక్కొక్కటి పాయింట్స్ కనెక్షన్ లింక్గా ఏర్పడి మనకి ప్రాక్టీస్లో ఫుల్ గ్రిప్ వచ్చి రియాలిటీ మనకు తెలిసిద్ది, పట్టొచ్చిద్ది. సో అలాగా మనకి నాలెడ్జ్ యూజ్ అయ్యిద్ది. సో మనం ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాం చిన్నప్పటి నుండి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఫీల్డ్స్లోకి వెళ్తున్నాం, ఎలా చదువుకుంటున్నాం, ఈ గైడెన్స్ కనుక మన పేరెంట్స్ వస్తే మనల్ని బాగా చదివించవచ్చు. కానీ వాళ్ళకు ఉండదు. సరే, మీకు వాళ్ళకి లేకపోయినా నా వీడియో ద్వారా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని, మీకు అర్థమవుతుందని నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను.